ఇండస్ఇండ్ బ్యాంక్ క్రైసిస్ లో వెళ్ళినట్టుంది. లాస్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 50% పడిపోయింది ఒక 3 నెలల్లో. సో బేసిక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ ఒక్కరోజు దాదాపుగా 27% డిప్ అయిపోయిందండి. అండ్ దాని టాప్ నుంచి ఆల్మోస్ట్ మనకి 59%, 61% అని చెప్పుకోవచ్చు. 61% పడిపోయింది. ఒకటే రోజుల్లో దాదాపుగా మనకు అది 19,000 కోట్ల వాళ్ళ మార్కెట్ వాల్యుయేషన్ కోల్పోయారు. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు ఎస్ బ్యాంక్ వాల్యుయేషన్ తోటి ఈక్వలెంట్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి ఎస్ బ్యాంక్ లో ఇంకా ప్రెషర్ బిల్డ్ అవుతుందన్న టెన్షన్ కూడా ఉంది ఇండస్ఇండ్ లో. వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని గమనించినట్లయితే ప్రమోటర్స్ కి సంబంధించిన షేర్స్, మెజారిటీ ఆఫ్ ద షేర్స్, చాలా షేర్స్ అన్ని కూడా ప్లెడ్జింగ్ లో ఉన్నాయి. సో సహజంగా ఇట్లా ప్లెడ్జింగ్ లో ఉన్నప్పుడు గనక ఆ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ పడిపోయినా, అది కిందకు వచ్చినా బ్యాంక్స్ సహజంగా అడిషనల్ ఫండ్స్ ని డిపాజిట్ చేయమని అడుగుతారు. వాళ్ళు అది డిపాజిట్ చేయలేనప్పుడు వాళ్ళు అమ్ముకుంటామని చెప్తారు. సో ఈ ప్రెషర్ మరింతగా క్రియేట్ అవుతుంది. సో కాకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన ప్రమోటర్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఏవైతే లాసెస్ అంటే వాళ్ళ డెరివేటివ్స్ రిలేటెడ్ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది, దాంట్లో ఏదో 2100 crores ఏదో ఒక లాస్ వచ్చిందని రిపోర్ట్ చేశారు. సో అవసరమైతే మేము కొంత మనీని పంపించేసినా దాన్ని స్టేబుల్ చేస్తాము, మాకు వచ్చినటువంటి ఆపరేషనల్ ప్రాఫిట్ లో ఈ లాస్ చాలా చిన్నది, మేము దాన్ని మేనేజ్ చేస్తామంటున్నారు. కాకపోతే దీంతో పాటు యాడ్ ఆన్ ఫైర్ లాగా బ్రోకరేజ్ ఫర్మ్స్ అన్ని కూడా ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా టార్గెట్స్ ని డౌన్ గ్రేడ్ చేశారు. సో ప్రైస్ ని కట్ చేయటం, కానీ డౌన్ గ్రేడ్ చేసినా అవి ఇప్పుడున్న వాల్యుయేషన్ కంటే ఇంకో 20-30% ఎక్కువనే ఉంది. సో బేసిక్ గా ఫస్ట్ డౌన్ గ్రేడ్ చేసినప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసేది కూడా 1 single year కోసం పెట్టరు. సో వాళ్ళేంటి ఒక లాంగ్ టర్మ్ బెట్ కింద గోయింగ్ ఫర్దర్ ఒక 2 years, 3 years, 4 years, 5 years బెట్ తోటి ఒక ప్రైసింగ్ ని డిసైడ్ చేస్తారు. ఎప్పుడైనా కానీ అప్గ్రేడ్ అండ్ డౌన్ గ్రేడ్, ఎప్పుడైనా వాళ్ళు అప్గ్రేడ్ పెట్టినా కానీ రీచ్ కాలేని ప్రైజ్ ఒకటి ఇస్తారు. సహజంగా వాళ్ళు చెప్పిన ఎప్పుడు కూడా ఆ ప్రైజెస్ రీచ్ అయినటువంటి సందర్భాలు లేవు. వేరే 1 or 2 few మూమెంట్స్ మాత్రమే వాళ్ళు చెప్పిన ప్రైస్ సహజంగా అక్కడికి చేరుకుంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే డౌన్ గ్రేడ్ చేశారో అంటే మనకి ఇక్కడ బ్రోకరేజ్ ఫర్మ్స్ కానీ, ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ ఈ బ్యాంక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తో ఉన్నారు అని ఒక సెంటిమెంట్ మార్కెట్ లో ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా షేర్ హోల్డర్స్ అందరూ కూడా బయటకు వస్తారు. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే ఎక్కువ వెయిటేజ్, దాదాపుగా 24-25% ఉండాల్సినటువంటి డిఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇది పడిపోక ముందు 42%కి వెళ్ళింది. ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏమో 40-48% ఉండేది, వాళ్ళు సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుంటూ 35-30 వరకు కూడా వచ్చినట్టున్నారు. కానీ డిఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీని వల్ల కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ కొంత ఇంపాక్ట్, ఫండ్ ఇండస్ట్రీ చాలా మంది కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది. ఆ బ్యాంక్ ని ఎవరైతే వెయిటేజ్ ఇచ్చారో చాలా మంది దగ్గర ఉంది పోర్ట్ఫోలియో, రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఉంది, మ్యూచువల్ ఫండ్ అందరి దగ్గర ఉంది. సో డిఐఎస్ ఈ మధ్య బాగా పెంచారు వెయిటేజ్ ని. సో దాని ఇంపాక్ట్ కొంత మ్యూచువల్ ఫండ్స్ లో కనిపిస్తోంది. ఓకే. సో ఓవరాల్ గా ఇది కాకుండా మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ పట్ల పాజిటివ్ గానే ఉన్నారా మీరు? సో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్లీ మార్కెట్ ని వాళ్ళు బాగానే స్టేబుల్ చేశాయి. ఈ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ 2.5% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కంపారిటివ్లీ స్టేబుల్ గానే ఉంది. సో గోయింగ్ ఫర్దర్ ఈ బ్యాంక్స్ లో అయితే పెద్ద ఎత్తున ఇష్యూస్ అంటే ఒక స్మాల్ న్యూస్ రిలేటెడ్ తప్పించి పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి 0.12% స్లైట్లీ నెగిటివ్, అంటే మనకి న్యూట్రల్ క్లోజింగ్ వచ్చినప్పటికీ మనకి యుఎస్ఏడిఆర్ లో దాదాపుగా 0.8% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో మేబీ గోయింగ్ ఫర్దర్ మనకి బ్యాంక్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా సపోర్ట్ ఇస్తూ కొద్ది వరకు స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ అనేది కొంతకాలం వరకే ఉంటుంది. అదర్ బ్యాంక్ సపోర్ట్ చేసి మార్కెట్ ని పైకి పుష్ చేయడానికి చాలా అవకాశం